వేసవి కాలం వచ్చిందంటే ఆవకాయ ఎప్పుడు తిందామా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అద్భుతమైన ఆవకాయ పచ్చడి ఆంధ్ర నుంచి ప్రపంచమంతటా కూడా పార్సల్స్ కూడా వెళ్తుంది. అసలు కోనసీమ ఆవకాయ ప్రత్యేకతే వేరు. మరి ఈ స్పెషల్ ఆవకాయ ఎలా తయారు చేస్తారు? మనం కూడా కోనసీమకు వెళ్ళి ఆ టేస్ట్ ఏంటో, ఆ మ్యాంగో కటింగ్ నుంచి మిక్సింగ్ వరకు ఎలా పని చేస్తారో తెలుసుకుందాం. ఆవకాయ రుచి చూడని తెలుగువారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అలాంటి ఆవకాయకి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా కోనసీమలో నార్కెడుమిల్లి అనే గ్రామం మొత్తం ఆవకాయ పడుతుంది. ఈ ఆవకాయ అమలాపురం నుంచి అమెరికా వరకు వెళ్తుంది. అంత ఫేమస్ ఈ ఆవకాయ. ఆంధ్రప్రదేశ్లో ఆవకాయ ఎంతో ఫేమస్. అలాంటి ఆవకాయని ప్రపంచవ్యాప్తంగా ఆవకాయ రుచి అందరికీ చూపిస్తుంది నార్కెడుమిల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న అనేక పరిశ్రమల్లో ఒక పరిశ్రమ దగ్గర మనం ఉన్నాం. ఈ ఆవకాయ రుచి ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. ఆవకాయ పచ్చడి చేయడంలో కీలక దశ మామిడికాయ టెంక నలగకుండా చీల్చడం. ఇది ఆవకాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. కానీ అలా టెంక నలగకుండా బద్దలుగా చీల్చడం అందరికీ సాధ్యం కాని పని. ఆవకాయను బద్దలుగా చీల్చడం, అందులో ఉన్న జీడిని వేరు చేయటం అంత సులువైన పనేమీ కాదు. ఆవకాయలో ప్రధాన పాత్ర పోషించే మామిడికాయ చీల్చే కత్తులు చాలా పదునుగా వేరుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఆవకాయ ప్రాసెస్లో ముందుగా ఆవకాయ ముక్క కట్ చేయడం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. అయితే ఇలాంటి దానికి ఇక్కడ ఇలాంటి ప్లాంట్స్లో, అంటే పెద్ద పెద్ద ప్లాంట్స్లో సుమారుగా రోజుకి ఎలా లేదన్నా 1000 నుంచి 2000 కాయని కట్ చేసే అనుభవజ్ఞులు కావాలి. అలాంటి వారే ఇక్కడ మనం చూస్తున్నాం. చూడొచ్చు ఎంతో సునాయాసనంగా కూడా ఆవకాయని పెచ్చులు చేస్తున్న పరిస్థితి. ఇదైతే టెంక కట్ అవ్వకుండా కట్ చేయడమే ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఇది? నేను ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఈ పని. అంటే సుమారుగా రోజుకి ఎన్ని కాయల వరకు మీరు కట్ చేస్తారు? మేము దాదాపు ఒక అరటన్ దాకా కట్ చేస్తాం మనిషి వచ్చి. అరటన్ అంటే 500 ఉండొచ్చా, 1000 ఉండొచ్చా? ఒక 500 కేజీలు 600 కేజీలు కట్ చేస్తామండి. కేజీకి సుమారుగా ఎన్ని కాయల వరకు ఉంటాయి? కాయలు లెక్కలు చూసుకుంటే కేజీకి అయితే ఒక 5-6 కాయలు రావచ్చు. అంటే 500 నుంచి 1000 కాయలు ఈజీగా కట్ చేస్తారు. ఈజీగా కట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు మీరు కట్ చేస్తున్నప్పుడు చెయ్యి తగ్గడం కానీ, లేదంటే టెంక పాడైపోతే ఆవకాయ మొత్తం ఫ్లేవర్ పోద్ది అంటారు కదా, టెంక కట్ అవ్వకుండా చూసుకుంటామండి మేమైతే. టెంక సెంటర్ కట్ చేస్తామండి, ఇలాగా కట్ చేసి ముక్క పోడవకుండా చూసుకుంటాం అనమాట అండి. ఓకే. అంటే ఇలా టెంక కట్ అవ్వకుండా చేయడానికి మీరు ఏమన్నా, అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ నాన్నగారి దగ్గర, లేకపోతే ఇక్కడ ఏమన్నా ప్రాక్టీస్ ఏమైనా ఉంటుందా? లేదు, మా నాన్నగారి దగ్గర నేను చూసి నేర్చుకున్నానండి. చూసి నేర్చుకున్నారు? అవునండి. సో మీకు మరి ఇంత కష్టపడుతున్నారు, జీతం ఎంత ఉంటుంది? మాకు ఒక 1000 రూపాయలు ఇస్తారండి మా ఓనర్ గారు. అంటే ఎన్ని రోజులు సీజన్ వరకు మీరు వర్క్ చేస్తారు? ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుందండి మా జీవనోపాధి. అదే ఇది చూసుకున్నట్లయితే ఆవకాయకి సంబంధించి ముక్క కట్ చేయడం అనేది, అంటే టెంక కట్ అవ్వకుండా ఈ ముక్కలు కట్ చేయడం అనేది చూడొచ్చు. ఎక్కడ కూడా టెంక కాయను వదిలి రాకుండా బయటకు ఉండడమే ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ అనమాట. చూడొచ్చు ఒకసారి మీకు క్లియర్గా చూస్తే కనుక ఎక్కడ కూడా టెంక కట్ అవ్వడం కానీ, కండ పోయి వదిలి మొక్కలు బయటికి రావడం కానీ జరగదు. ఇలా జరగకుండా ఉంటే ఆ పచ్చడి పాడవకుండా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు ఎక్కడ కూడా ఈ కటింగ్ ప్రాసెస్లో అంతా కూడా దీనిలో ఫస్ట్ ప్రత్యేకమైన కటింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్గానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క టెంక పోయిందంటే ఆ కాయ అంతా కూడా పోయినట్లే. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం దీనికి సంబంధించి వీళ్ళు పదునైన కటింగ్ ఇది కూడా కత్తులను కూడా వాడుతూ ఉంటారు. ఒకసారి ఇది కూడా చూడొచ్చు. ఒకసారి ఆవకాయకి సంబంధించి మన తాతల తరం నుంచి కూడా ఇదే వాడుతున్నారు. ఈ ఆవకాయ కత్తి డైరెక్ట్గా ఇక్కడ నేరుగా కాయ పెట్టిన తర్వాత చూడొచ్చు. మనం నేరుగా కాయ పెట్టిన తర్వాత ఎలా కట్ చేస్తారని కూడా ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను. పూర్తిగా చూస్తే కనుక ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఒక్కసారిగా ఇలా కట్ చేయడం వల్ల ఈ ముక్క కట్ అవుతుంది, కానీ ఈ టెంకకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దీనికి ఎట్లాంటి ప్రత్యేకమైన కత్తులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా వీరు కాస్త ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసినా కానీ 1-2 పాడైపోతుంటాయి, కానీ వారు ఈజీగా సునాయాసనంగా కూడా కట్ చేస్తున్నారు. మన కళ్ళ ముందే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు ఈజీగా చాలా సునాయాసనంగా అయితే కట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆవకాయకి సంబంధించి ప్రప్రథమంగా చూసుకున్నట్లయితే ఈ కటింగ్ ఫస్ట్ కటింగ్ అనేది చూసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ముక్కలుగా చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడొచ్చు చాలా సునాయాసనంగా వారు కట్ చేస్తున్నారు. దీంట్లో జీడి తీసిన తర్వాత మళ్ళీ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేస్తారు. ఇప్పుడు ఏదైతే పొడవాటి చీలికలు చేస్తున్నారో దాన్ని ఇంకా చిన్న ముక్కలుగా కూడా చేస్తూ ఉంటారు. కానీ
వీరు దీన్ని చేసే ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే మొత్తం వీరంతా కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి ఎటువంటి చేతికి కానీ దేనికి ఇబ్బంది అవ్వకుండా, అదేవిధంగా అక్కడ టెంక కట్ అవ్వకుండా కూడా చూసుకునే పూర్తిగా అయితే దీన్ని కంప్లీట్గా చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ప్లాంట్లో ఈజీగా 500 నుంచి 600 కాయలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఒకరు ఇద్దరు, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని కటింగ్ చేసి మొత్తం 4-5 మాత్రమే పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి ఈ కటింగ్ ప్రాసెస్లో ఉంటారు. తర్వాత దీన్ని శుభ్రపరచడం, అంటే దాంట్లో ఉన్న జీడిని తీసేసిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసి మళ్ళీ వేరే చోట తీసుకెళ్తారు. ఈ నిలువుగా బద్దలుగా చీరిన ఈ ముక్కలన్నింటినీ కూడా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఇది ముందుగా ఆవకాయలో జరిగే ప్రాసెస్. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా చూసుకోవచ్చు మనం ఇలాగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కట్ చేసే వారికి 1000 రూపాయల వరకు కూడా ఇస్తారని చెప్తున్నారు. 2 నుంచి 3 నెలల వరకు ఈ ప్లాంట్స్లో వీరికి జీవనోపాధి లభిస్తుందంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నార్కేడుమిల్లి గ్రామంలో ఉన్న మహిళలకు ఆవకాయ పచ్చడి తయారీ ఓ కుటీర పరిశ్రమగా మారింది. ఉపాధి కూడా అందిస్తోంది. ఆవకాయను బద్దలుగా చీల్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన పరిణామంతో ముక్కలుగా చేయటం, అది కూడా టెంక నలగకుండా ముక్కలు చేయడంలో శిక్షణను పొందారు వీరంతా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పని చేస్తారు ఈ మహిళలు. పచ్చడి ముక్కలు కటింగ్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం తమ కుటుంబ ఖర్చులకు, చన్నీళ్లకు వేడినీళ్ళలా తోడవుతుందని అంటారు ఈ మహిళలు. ముక్కలు మరొక ప్రాసెస్, ఆ నిలువు బద్దలన్నింటిని కూడా ఇలా చిన్నగా సమానంగా చేయడం, అది కూడా ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ ప్లాంట్కి సంబంధించి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేవారు అందరూ కూడా మహిళలే కనిపిస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే మనకి ఎంతో చక్కగా, అంటే తినడానికి చాలా అద్భుతంగా ఉండే ఒక సైజుని అయితే వీళ్ళు నిర్దిష్టంగా ఆ సైజులో కట్ చేస్తున్న పరిస్థితి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఉదయం ఎన్నింటి గంటలు వస్తారు, అసలు ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఇక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నారని కూడా ఒకసారి మనం క్లియర్గా అయితే విజువల్స్లో చూడొచ్చు. చెప్పండి, అసలు మీరు ఏ గ్రామం నుంచి వస్తున్నారు? ఇప్పుడు మీ గ్రామం అంతా కూడా ఇదే ఆవకాయ చేస్తుంది. మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఇది? సంవత్సరం నుంచి. అయితే సంవత్సరం నుంచి నేర్చుకున్నారు కదా, ఇలాగే ఇంత సైజులోనే కొట్టడానికి ఎలాంటి శిక్షణ ఉంటుంది, లేదంటే మీరు చూసే ఎలాగా నేర్చుకున్నారా? చూసి నేర్చుకున్నామండి. ఆ రంగులను కట్టమంటే కొడతామండి, వాళ్ళని చెప్పిన. మీకు ఎంత జీతం ఉంటుంది అసలు? ఉదయం ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్క్ చేస్తారు? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుంది. కూలి పని అయితే 300 రూపాయలు ఇస్తారు. మరి సరిపోతుందా ఆ టైంకి? సరిపోద్దండి, మాకు వచ్చే జీతం అదే చాలా. ఇది చూసుకోవచ్చు, సొంత గ్రామంలోనే ఉంటూ రోజుకి 300 రూపాయలు సంపాదించుకొని ఇలా ఆవకాయ ఉత్పత్తి చేయడానికైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిగా ఇక్కడ వర్క్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి ఈ ప్లాంట్ను ఒకసారి మనం చూస్తే కనుక అందరూ మహిళలే ఉన్నారు. ఈ మహిళలందరికీ కూడా ఒక ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో పనులు చేసుకుని సాయంత్రం మళ్ళీ 5 గంటలకి తిరిగి వెళ్ళిపోవడానికి ఒక వెసులుబాటుని కూడా ఓనర్ కల్పిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆవకాయలో పూర్తి స్థాయిలో చూడొచ్చు, ఈ నిలువు బద్దని అడ్డబద్ద చేయడానికి మొత్తం అంతా కూడా మహిళలే ఈ ప్లాంట్ నిండా కూడా ఉన్న పరిస్థితి ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంతా కూడా ఒకటే సైజులో వచ్చే విధంగా కూడా క్లియర్గా వారు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కూడా చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా కూడా. మనకి రోజు కూడా వీళ్ళు ఏదైతే ఈ సీజన్ అంతా కూడా ఇట్లా వర్క్ చేస్తూ ఉంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ గ్రామంలోనే ఉండి చేసుకునే ఉపాధి కాబట్టి మాకు ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఇంట్లో పనులన్నీ చేసుకుని ఉదయం 9 గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే డబ్బులు మాకు అదనంగా కలుస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఆవకాయ ద్వారా అయితే పూర్తిగా ఆవకాయ పచ్చడిలో పెట్టడానికి వచ్చే ఈ ప్లాంట్స్కి వచ్చే మహిళలకు అంతా కూడా ఉపాధి లభిస్తుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆవకాయ పచ్చడిని ఉపాధిగా ఎంచుకొని నలుగురికి ఉపాధి కల్పిస్తున్న యజమాని శ్రీరామ్ ఏమంటున్నారో చూస్తే స్వయంగా తానే దగ్గరుండి పచ్చడి తయారు చేయిస్తానని చెప్తున్నారు. రాజమండ్రిలో కొన్న ఆవకాయలతో ఆవు పిండి, ఇక అయోడిన్ శాతం కూడా ఎక్కువగా ఉండే కల్లు, ఉప్పు, జంగారెడ్డిగూడెంలో కొన్న ఎండుమిర్చి, కారం ఆడించి వేయించిన మెంతలు, అలానే ఆవాలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఆవకాయ ముక్కలకు బాగా పట్టిస్తారు. ఆ తర్వాత కేజీ ఆవకాయ పచ్చడి తయారు చేసేందుకు 1/2 కేజీ వేరుశెనగ నూనె కలిపి 3 రోజుల పాటు ఊరబెడతారు. అటు పిమ్మట మరో 1/2 కేజీ వేరుశెనగ నూనె వేస్తే అద్భుతమైన కోనసీమ ఆవకాయ పచ్చడి రెడీ అవుతుందని అంటున్నారు శ్రీరామ్.
ఈ ఆవకాయ ప్లాంట్కి సంబంధించి అనేక మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న శ్రీరామ్ అంతా ఉన్నారు. అసలు ఆవకాయ పచ్చడి ఫైనల్గా ఎలా చేస్తారో కూడా ఒకసారి అయితే ఈయన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీరామ్ గారు చెప్పండి, అసలు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు? ఆ ఇంగ్రీడియంట్స్ వాడిన దాంట్లో మీరు అసలు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు? ఇవి ఎక్కడ తయారు చేపిస్తారు? ఈ ఎండుమిర్చి తాడేపల్లిగూడెంలో ఖరీదు చేస్తామండి. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎండబెట్టి కారం ఆడించి నిల్వ చేస్తాం. తర్వాత రాజమండ్రిలో ఆవాలు తీసుకుంటాం, ఆవు పిండి ఆడించి దాన్ని రెడీ చేసుకుని, అలాగే ఈ సాల్ట్ గుజరాత్ నుంచి తెప్పిస్తామండి. అయోడిన్ ఎక్కువ ఉండేలాగా గుజరాత్ నుంచి తీసుకొచ్చిన సాల్ట్ వాడతాము. అందులోకి వేయించిన మెంతులు, వెల్లుల్లిపాయ రేకలు వేసి పచ్చడి అనేది తయారు చేస్తామండి. సో మొత్తం ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీ పర్యవేక్షణలోనే జరుగుతుంది ఇక్కడ మొత్తం కంప్లీట్? నా పర్యవేక్షణలో జరుగుతుందండి. ఒకసారి మాకు కూడా చూపిస్తారు ఎలా చేపిస్తారు? అసలు ఆంధ్ర అంటేనే ఆవకాయ స్పెషాలిటీ ఉంటుంది. సో అలాంటి ఆవకాయ ఒకసారి మాకు కూడా పెట్టి చూపిస్తారా? ఓకే అండి. చూడొచ్చు మనం ఈ ఆవకాయకి సంబంధించి తీసుకోవాలండి. పూర్తిగా కొలత ప్రకారం తీసుకోవాలి. కటింగ్ చేసిన ముక్కలను తీసుకున్నా ఆ ముక్కల్లోకి ముందుగా మనం కారం వేస్తామండి. కారం వేయమ్మా. కారం అనేది వేస్తామండి. ఆ తర్వాత ఆవు పిండి అనేది వేస్తాం. చూడొచ్చు మనం ఆవు పిండి, కారం, తర్వాత మళ్ళీ దానికి తగ్గ సాల్ట్, ఇవన్నీ కూడా కొలత ప్రకారమే తీసుకోవాలనేది చెప్తున్నారు. కంప్లీట్గా ముందు 3 ఆవకాయ ముక్కలకైతే పట్టించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేయించిన మెంతులు, అదేవిధంగా ఎల్లుల్లిపాయ రేకలను కూడా పూర్తిగా అయితే అందులో కూడా వేస్తాం అయితే జరుగుతుంది. పూర్తిగా చూస్తున్నట్లయితే మూడింటిని వేసిన తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత ఒకసారి ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. అసలు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ అంటే ఎలా ఉంటుందో కూడా శ్రీరామ్ గారు అయితే మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. టోటల్గా ఇట్లా వేసిన తర్వాత దీంట్లో ఆయిల్ ఎంత పడుతుంది, అసలు ఎటువంటి ఆయిల్స్ వాడతారనేది కూడా శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత ఎటువంటి ఆయిల్ వాడతారు దీంట్లో? వేరుశనగ నూనె వాడతామండి. అంటే వేరుశనగ నూనె వాడడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయి? రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. దానివల్ల వేరుశనగ నూనె వాడతాం. కొంతమంది మాకు నువ్వుల నూనె ద్వారా ఆర్డర్ ఇస్తారు. నువ్వుల నూనె ద్వారా రెడీ చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. అంటే టోటల్గా 1 కేజీ ఆవకాయ పట్టాలంటే మీకు ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత పడతాయి, ఆయిల్ ఎంత పడుతుంది? కేజీ ఆవకాయ పచ్చడికి 1 కేజీ మామిడికాయలు తీసుకోవాలండి. మామిడికాయలను కటింగ్ అంతా చేసిన తర్వాత ఒక 300 గ్రాముల కారం పడుతుంది, 200 గ్రాముల ఆవు పిండి పడుతుంది, 200 గ్రాములు సాల్ట్ అనేది పడుతుంది. దాంట్లోకి తగినంత ఆయిల్ తీసుకుని 1/2 లీటర్ ఆయిల్ తీసుకుని దాన్ని మిక్స్ చేస్తాం. 3వ రోజుని ఆ మిశ్రమాన్ని ఆయిల్ వేసి కలుపుతాం. సో ఇది చూడొచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూసినట్లయితే మనకి మొత్తం టోటల్గా ఆవకాయకి సంబంధించిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలని చెప్తున్నారు. బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి సుమారుగా ఒక 1/2 కేజీ వరకు కూడా వేరుశనగ నూనె వేసుకుంటే ఆంధ్ర ఆవకాయ 3 రోజులు ఊరబెట్టిన తర్వాత ఒకసారి తిరగేస్తారు. అలాగే ఆ తిరగవేసిన తర్వాత కూడా ఒక 2 రోజులు బాగా ఊరితే దాని టేస్ట్ అంతా కూడా ముక్కల్లో ఉన్న పులుపు అంతా కూడా పచ్చట్లోకి దిగి అద్భుతమైన ఆంధ్ర ఆవకాయ రెడీ అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిశ్రమకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని శ్రీరామ్ గారు చెప్తున్నారు. వెంట కూడా అడుగుతాం. సార్ చెప్పండి, అసలు మీకు ఇప్పుడు ఇంత పరిశ్రమ నడుపుతున్నారు, వేలలో జీతాలు ఇస్తున్నారు, లేడీస్కి ఉపాధిని కల్పిస్తున్నారు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా వస్తున్నారా? అసలు మీకు ఇక్కడ దీంట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి ప్రధానంగా? దీంట్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన ఇబ్బంది ట్రాన్స్పోర్టేషన్లో సేల్స్ ట్యాక్స్ వరకు ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి. అంటే మనం వ్యాన్ హైసర్ వ్యాన్లో పెట్టుకుని సరుకు తీసుకెళ్తాం అందరం కలిసి. అది ఒకళ్ళే అనుకుంటారు, కానీ దాన్ని ఒక 10 మంది కలిసి 10-15 మంది కలిసి ఒక్కొక్కరు 5 మూటలు 10 బస్తాలు వేసుకుని వాళ్ళందరూ వైజాగ్ అయితే వైజాగ్, హైదరాబాద్ అయితే హైదరాబాదు, దాన్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ సెపరేట్ రూముల్లో దింపుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరు 10 మూటలు వారు తీసుకెళ్ళలేని వాళ్ళు అందరూ కలిపి 1 వెహికల్ పెట్టుకుంటారు. దాని గురించి ఇన్ని మూటలు వెళ్తున్నా ఇంత వాల్యూ చేస్తుంది అని చెప్పేసి సేల్ ట్యాక్స్ ప్రాబ్లం అయితే ఎక్కువ అవుతుంది దారిలోని. అదొకటి. బ్యాంక్ లోన్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే బ్యాంక్ లోన్స్ అనేవి PMEBGB లోన్స్ ఉన్నాయి, అవి సబ్సిడీ ద్వారా వస్తాయి. ఆ సబ్సిడీ ఏమో మామూలుగా మిషనరీకి ఇస్తామంటున్నారు. మిషనరీకి ఇవ్వడం వల్ల మాకు యూజ్ ఉండదండి. మాకు ఏంటంటే మిషనరీకి వేస్తే మొక్క కటింగ్ సరైన గ్రిప్లో రాదు. అదే బై హ్యాండ్ ద్వారా చేసింది మొక్క చూశారు కదా మీరు, ఇప్పుడు ఎంత క్వాలిటీకి వస్తుందో ఆ క్వాలిటీకి వస్తుంది. మిషనరీకి యూజ్ చేసిన వాళ్ళు మాకు ఆ సబ్సిడీ మిషనరీకి అయితేనే ఇస్తామంటున్నారు. మామూలుగా పచ్చడి తయారు చేయడానికి సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు. అంటే మీరు ఈ ఆంధ్ర తెలంగాణలో కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాలకు కానీ దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా సప్లై చేస్తారని చెప్తున్నారు. అసలు ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఎక్కువ? ఇది ఒరిస్సా వెళ్తుందండి, కర్ణాటక వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది, ఆల్ ఓవర్ స్టేట్స్ అన్నీ వెళ్తాయి. మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కొంతమంది ప్యాకెట్ కింద తయారు చేసి దాన్ని ఇతర దేశాలకు కూడా కొరియర్ చేస్తారు.
కొరియర్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే మీరు హోల్సేల్గా ఇస్తారు, వాళ్ళు రీటైల్ సప్లై చేస్తారు. అవును, మేము హోల్సేల్గా సప్లై చేస్తాం, దాన్ని వారు రీమోడలింగ్ చేసుకుని ఆల్టర్నేటివ్గా విదేశాలకి వేరే స్టేట్స్కి అమ్ముకుంటారు. హోల్సేల్గా ఆవకాయ ఒక కేజీ ఎంతకి మీరు హోల్సేల్కి ఇస్తారు? హోల్సేల్ ప్రైస్ హోల్సేల్గా ఆవకాయ కేజీ మేము 120 రూపాయలకి ఇస్తామండి, దాన్ని వాళ్ళు రీటైల్గా అమ్ముకుంటారు. ఇది చూసినట్లయితే కనుక ఇక్కడ ఆవకాయ తయారు చేసే ప్లాంట్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఒకసారిగా వీరు తీసుకువెళ్ళలేరు. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న నార్కెడ్మిల్లి ప్రాంతంలో ఉన్న అనేక మంది కలిపి ఒక ఐసర్ వ్యాన్ని అలా బుక్ చేసుకోవడం, అక్కడి నుంచి సేల్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రావడం, అదేవిధంగా ఈ ప్లాంట్స్కి సంబంధించి ఏదైనా లోన్లు పెడితే సబ్సిడీ లోన్లు కూడా కేవలం మిషనరీ మీద అందిస్తున్నారు. హ్యాండ్ కటింగ్కి సంబంధించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఇలాంటి ప్లాంట్స్లో మిషనరీ కాకుండా వితౌట్ మిషనరీ లోన్లు సబ్సిడీలో కనుక ఇస్తే ఇంకా ఆవకాయలు కానీ ఇలాంటి ఏదైతే పచ్చట్లన్నింటినీ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి సొంత గ్రామంలో అనేక మంది మహిళలకు కూడా తోడ్పాటుగా చేయందించేందుకు కూడా ఒక అవకాశం ఉంటుందంటూ కూడా శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర ఆవకాయ అంటే అబ్బా ఏమి రుచి అనాల్సిందే అంటూ కూడా శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ఆవకాయ పచ్చడిని వృత్తిగా ఎంచుకున్న తమకు బ్యాంకుల నుంచి సబ్సిడీ లోన్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటారు నిర్వాహకులు. చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మహిళలకు కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే ఆవకాయ అవకాశం సైతం ఉంటుందని అంటున్నారు. సేల్ ట్యాక్స్, సబ్సిడీ ప్లాన్స్, రాయితీలను తమకు అందిస్తే ఆవకాయ కుటీర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు నిర్వాహకుడు శ్రీరామ్.